చూస్తున్నాం మేడారం నుంచి ప్రత్యక్ష ప్రసారాలు. తెలంగాణ కుంభమేళాగా పిలువబడే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో కీలక ఘట్టం ఇవాళ జరగనుంది. 4 రోజుల ఉత్సవాల్లో భాగంగా నేడు సమ్మక్క గద్దెపైకి రానుంది. చిలకల గుట్ట నుంచి అమ్మవారిని ఆదివాసీ పూజారులు సాంప్రదాయం ప్రకారం గద్దెపైకి తీసుకొస్తారు. మేడారం జాతర కోసం భక్తులు కోట్ల సంఖ్యలో తరలి వస్తున్నారు. ఇప్పటికే భక్త జనంతో నిండిపోయింది. సమ్మక్క తల్లి ఈ రోజు గద్దెపైకి రానుండడంతో భక్తుల రద్దీ మరింత పెరుగుతోంది. చిలకలగుట్టలో కుంకుమ భరణ రూపంలో సమ్మక్కను ప్రతిష్ఠిస్తారు. చిలకలగుట్ట నుంచి జిల్లా ఎస్పీ 3 సార్లు గాల్లో కాల్పులు జరిపి బలిని ప్రారంభిస్తారు. అటుపై అక్కడి నుంచి సమ్మక్క తల్లిని శివసత్తులు పోతురాజుల నృత్యాల నడుమ మేడారంలోని గుట్టపైకి తీసుకొస్తారు పూజారులు. జాతరలో ఈ రోజు కీలకం కావడంతో ఈ ఒక్కరోజే 1 కోటి మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. తదనుగుణంగానే ఏర్పాట్లు కూడా చేశారు. ప్రస్తుతానికి మేడారం జాతర జనసంద్రంగా మారింది. అక్కడి నుంచి ఆ లైవ్ ప్రసారాలు చూస్తూ ఉన్నాం. భక్తులంతా కూడా తమ తలపై బంగారాన్ని పెట్టుకుని మొక్కులు తీర్చుకుంటూ మళ్లీ తిరిగి ఆ బంగారాన్ని ప్రసాదంగా తీసుకువెళుతూ ఎంతో ఆనందంతో పారవస్యంతో పులకించిపోతూ ఉన్నారు. ప్రస్తుతానికి అత్యద్భుతంగా అక్కడ ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. పాత పురాతన పద్ధతులు సాంప్రదాయ పద్ధతులను అనుసరిస్తూ కూడా అక్కడ మొత్తం కార్యక్రమాలన్నీ కూడా జరిపిస్తూ ఉన్నారు పూజారులంతాను. ఇక ప్రభుత్వం కూడా అత్యద్భుతమైన ఏర్పాట్లు చేసింది. వచ్చిన ప్రతి భక్తుడికి కూడా ఏమాత్రం ఆటంకం కలగకుండా ప్రత్యేక క్యూ లైన్ల దగ్గర నుంచి మొదలు పెడితే కనుక వారికి అవసరమైన మంచినీటి సరఫరా అలాగే మరుగుదొడ్ల సదుపాయం ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వం చాలా జాగ్రత్త తీసుకుని మరీ చేస్తూ వచ్చింది. ఆ ప్రకారంగానే చాలా పద్ధతిగా భక్తులంతా కూడా అశేష జనవాహిని వచ్చినా కూడా అత్యంత కట్టుదిట్టమైన భద్రతా నడుమ వారంతా కూడా అక్కడ దర్శనాదులు చేసుకుని తరించి తిరిగి ఇళ్లకు వెళుతూ ఉన్నారు. అంతా కూడా అమ్మవారికి తమ మొక్కులు చెల్లించుకుని తిరిగి ప్రసాదాన్ని ఎంతో ఆనంద పారవస్యంతో తిరిగి తీసుకువెళుతూ ఉన్నారు. అలాగే అక్కడ కేవలం ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు అలాగే వాళ్లే కాకుండా ఇతరత్ర స్వచ్ఛంద సంస్థల నుంచి కూడా అక్కడికి ఎంతో మంది సేవకులు వచ్చి వారంతా స్వచ్ఛందంగా అక్కడ సర్వీస్ చేస్తూ ఉన్నారు. ఇదొక పుణ్య కార్యంగా భావిస్తారు. ఎప్పటి నుంచో పాత ఆచారాల ప్రకారం సాంప్రదాయాల ప్రకారం జరుగుతున్నటువంటి ఈ జాతరను చూడడానికి వేలు లక్షలు కాదు, ఈసారి 1 కోటి మంది ఖచ్చితంగా దాటతారు అనేటువంటి అంచనా. అందున ఈ రోజు ప్రధాన ఘట్టం కావడంతో కూడా 1 కోటి మంది పైబడే వస్తారు. మనం చూస్తూ ఉన్నాం అక్కడ అడుగడుగున హుండీలు కూడా ఏర్పాటు చేశారు. వచ్చిన భక్తులంతా కూడా తమకు తోచిన రీతిలో తాము మొక్కుకున్నటువంటి మొక్కులన్నీ కూడా హుండీల్లో వేస్తూ వాళ్ళంతా కూడా అక్కడి నుంచి మనం చూస్తూ ఉన్నాం లైవ్లో ప్రస్తుతానికి. ఇక ఒక్కసారి అక్కడి నుంచి మళ్ళీ మరొక్కసారి అక్కడ ఏం జరుగుతోంది ఇవాల్టి ప్రధాన ఘట్టాల గురించి వివరణ అలాగే అక్కడ ఉన్న పరిస్థితి వివరించడానికి మా కొలీగ్ జ్యోత్స్న అక్కడికి వెళ్లారు. అక్కడే లైవ్లో సిద్ధంగా ఉన్నారు. జ్యోత్స్న, ఇక్కడ భక్తజన సందోహం అని చెప్పొచ్చు. ఇవాళ ఎంతో ముఖ్యమైన రోజు. మేడారం జాతర మొదలైనప్పటి నుంచి ముఖ్యంగా చెప్పాలంటే ముందస్తు మొక్కులు ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇవాల్టి రోజు ఒక ఎత్తు అని చెప్పొచ్చు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు సమ్మక్క గద్దె మీదకు చేరుకోబోతుంది. వనాన్ని వదిలి జనారణ్యంలోకి రాబోతున్నారు. సాయంత్రం 5 గంటలకు సమ్మక్కను తీసుకొస్తారు. నిన్ననే సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజులను తీసుకొచ్చారు. గద్దెలపై కొలువై ఉన్నారు. ఇవాళ సమ్మక్కను తీసుకొస్తారు. అయితే భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చారు. మొక్కులు చెల్లించుకుంటున్నారు. తమ ఎత్తు నిలువెత్తు బంగారాన్ని సమర్పించుకుంటూ కోరిన కోరికలు తీర్చినందుకు ధన్యవాదంగా కొన్ని మొక్కులు ముందస్తు మొక్కులు చెల్లించుకుంటూ వారి వారి భక్తిని చాటుకుంటున్నారు. ఇక్కడైతే పూర్తిగా భక్తజన సందోహంగా ఉంది అని చెప్పొచ్చు. మేడారం జాతర పూర్తిగా కూడా. నమస్తే అండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ముషీరాబాద్ నుంచి వచ్చామండి, హైదరాబాద్. అమ్మ సమ్మక్క తల్లి మా ఇంటి వెళ్ళవైపు మేము కొయ్యోళ్ళము. మా ఇంటి దేవత అమ్మ, నమ్ముకున్న వాళ్ళకి వెండే ఉంటుంది అమ్మవారు. తల్లి సమ్మక్క నమ్మిన వాళ్ళు ఎవరు ఇది కాలేదు. ఆ తల్లి ఉంది కాబట్టి ఇంత లక్షలాది జనం మనకు వస్తున్నారు. ఒక కుంకుమ భరిన రూపము ఆ చిలకల గట్టు మీద 18 శక్తిపీఠాల పవర్ ఉంది అమ్మవారికి సమ్మక్క తల్లికి. సారలమ్మ గద్దెక్కింది, తల్లి ఎక్కుతుంది. మాకు చాలా ఆనందం ఉంది. సీతక్క బాగా చేసింది. అంతా పూర్ణ అంతా చల్ల ఉండాలి. మా తల్లి సమ్మక్క ఆశీర్వాదం అందరికి ఉండాలి. మొక్కులు చెల్లించుకున్నారా? చెల్లించుకున్నాం మేడం. ఎక్కడి నుండి వచ్చారు? మేమా నర్సంపేట మొలుగు నుంచి. ప్రతి ఏడు అంటే 2 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది కదా, జరిగిన ప్రతిసారి వస్తూ ఉంటారా? మంచిగా వస్తాం మేడం. అవునా? ఎట్లున్నాయి ఏర్పాట్లు? ఎట్లున్నాయి? బాగున్నాయి మేడం. బాగుందా? ఇవాళ సాయంత్రం సమ్మక్క రాబోతున్నారు. మరి ముందస్తుగానే మొక్కులు చెల్లించుకున్నారు అంటే దర్శనం కోసం ఆగారా? రేపటి దాకా ఉంటారు? కుటుంబ సమేతంగా వచ్చారా? అందరం వచ్చారు. చిన్న పిల్లలు మనవాళ్ళు అందరం. ఎన్ని రోజులు అవుతుంది వచ్చి? నిన్న వచ్చినాం. నిన్న వచ్చారు. ఇక్కడే వంటలు అన్ని కూడా ఇక్కడే ఉంటున్నారు. వండుకుంటాం. ఇప్పుడు రేపటి దాకా ఉండిపోతాం. రేపటి దాకా సమ్మక్కను సాగనం వెళ్తారు. వనప్రవేశం
దాకా వెళ్తాం మేడం. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము కాగజ్నగర్ నుండి వచ్చామండి. ఆదిలాబాద్ కొమరంభీం డిస్టిక్ కాగజ్నగర్ నుండి వచ్చాము. 3 days అవుతుంది వచ్చేసి. 3 days అవుతుందా మీరు వచ్చి? ఇవాళ సమ్మక్క దర్శనం చేసుకొని చాలా బాగా జరిగింది దర్శనం మాత్రం. చేసుకున్నారా? చేసుకున్నాం. సాయంత్రం చిలకలగుట్ట నుంచి అమ్మవారు వస్తారు. అవునండి వస్తారు. ప్రతిసారి వస్తారా మీరు కూడా అమ్మా? ప్రతిసారి వస్తాం మేము అందరం ఒకటే. ప్రతిసారి వస్తాం మేము వచ్చి 3 రోజులు ఉండి వెళ్తాం. ఇంకా చిన్న చిన్న పిల్లలు కూడా వచ్చారు. ఇంత జనాన్ని చూస్తుంటే పిల్లల్ని తీసుకురావాలంటే కొంత భయ కూడా పడతారు. కానీ ఎంతో ధైర్యంగా పిల్లల్ని కూడా తీసుకొచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. మాటలు వచ్చా నీకు? దర్శనం చేసుకున్నావా? ఏమని మొక్కుకున్నావు? చెప్పు బిడ్డ, ఏమని మొక్కుకున్నావు? బాగా చదువుకోవాలని మొక్కుకున్నావా? నిజం చెప్పాలి. నిజంగానా? చదువుకోవాలని మొక్కుకున్నావా? మాట్లాడే. సరే, బెల్లం తిన్నావా? ప్రసాదం, బెల్లం ప్రసాదం తిన్నావా? కొబ్బరికాయ తిన్నావా? అయ్యా, తిన్నది కూడా చెప్పాలా నీకు? చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? దర్శనం అయిందా? ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? మంచిగా ఉన్నాయి. బాగున్నాయా? ప్రతిసారి వస్తుంటారా? 2 ఏళ్ళకి ఒకసారి వస్తాం. ఓకే. అంటే మొదటి నుంచి ఉందా ఆనవాయితీ, లేదంటే దర్శనం కోసం అప్పుడప్పుడు వస్తుంటారా? మీరు మొత్తం ఇక్కడ ఇలవేల్పు లాగా? అది మొత్తానికి మొక్కులు చెల్లించుకున్న వాళ్ళు సాయంత్రం కూడా, అంటే వచ్చే 2-3 రోజులు ఇక్కడే ఉండి దర్శనం చేసుకుంటూ అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. ఇవాళ సాయంత్రం చిలకలగుట్ట నుండి సమ్మక్క వస్తారు. ఆ దేవత దర్శనం చేసుకున్న తర్వాత రేపు సాయంత్రం తిరుగు పైన మాతారు. రేపు వన ప్రవేశం ఉంటుంది. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ధర్మారం నుంచి. పెద్దపల్లి మండల్. ఓకే. దర్శనం అయిపోయిందా? చాలా బాగా జరిగింది. నిన్న చేసుకున్నాం, ఈ రోజు చేసుకున్నాం. మేము 2 రోజులు ఇక్కడే ఉంటాము. మళ్ళీ రేపు బయలుదేరుతాం. మంగళవారం రోజు ఇక్కడికి వచ్చాము. నిన్న సారలమ్మ, పవిత్రరాజు, గోవిందరాజులు వచ్చారు. నిన్న దర్శనం చేసుకున్నారు. సమ్మక్క దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ రోజు సమ్మక్క దర్శనం కోసం ఎదురు చూస్తున్నాం. నిన్నటి మొక్కులు నిన్న పెట్టేసినాం. ఇవాటి మొక్కులు ఇవాళ చేస్తాం. ఇక్కడే మొత్తం భోజనాలు అన్ని వంటలు చేసుకుంటూ ఇక్కడే చేసుకుంటాం. 3 రోజులకి సరిపడా సామాన్ తీసుకొచ్చుకొని ఇక్కడే స్టే చేస్తాం. ఇక్కడే ఉంటాం. మొత్తం అందరు తల్లులు వచ్చి మళ్ళీ వాళ్ళ ఇంటికి అక్కడికి వెళ్ళిపోయేదాకా ఇక్కడే స్టే చేస్తాం 3-4 రోజులు. మేము కాజీపెంచలు వచ్చాము మేడం. మేము నిన్న సాయంత్రం వచ్చాము. మేము అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వచ్చాము. సారలమ్మ దర్శనం చేసుకున్నాము. ఇవాళ సమ్మక్క కోసం చూస్తున్నాము. చిలకలగట్ట గుట్ట గురించి ఇంకా పగిడిరాజులు, గోవిందరాజుల దర్శనం కూడా చేసుకున్నాము. నిన్న వచ్చారు. మేము దర్శనం చేసుకోవడానికి చాలా ఆశీస్సులు అందుకున్నాము దేవతలది. మాకు ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. గత 10 సంవత్సరాల నుంచి మేము ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటున్నాము. ఈ విశిష్ట మాత్రం ఈ జనం మాత్రం ఇలానే ఉంది. మాకు ఇటువంటి అవకాశాలు ఇంకా అమ్మవారు ఎన్నో చేయాలని మాకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అది మొత్తానికి నిన్న సారలమ్మ, గోవిందరాజు, పగిడితరాజు దర్శనం చేసుకున్నారు. ఇవాళ సమ్మక్క రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఆ దేవత దర్శనం చేసుకుని మళ్ళీ తిరుగు పయనం అవుతారు. 3 రోజులు ఇక్కడే ఉండి ఇక్కడే వండుకొని తిని అమ్మవారిని దర్శించుకొని తమ ఎత్తు నిలువెత్తు బంగారాన్ని సమర్పించి వారి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎంత భక్తజన సందోహంగా ఉందో. మరి కాసేపట్లో అంటే అక్కడ చిలకలగుట్టలో ముగ్గులతో, జయ జయ ద్వానాలతో, అధికారిక లాంఛనాలతో ఇవాళ సాయంత్రం 5 గంటలకు సమ్మక్క గద్దె మీదకు చేరుకుంటారు. నమస్తే అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? తరాలపల్లి, కాజుపేట. ఎన్ని రోజులు అవుతుంది వచ్చి? నైట్ వచ్చినాం. నైటే వచ్చారు. నైట్ దర్శనం జరిగిందా? ఇప్పుడే జరిగిందమ్మా. ఇవాళ దర్శనం చేస్తున్నారు. రాత్రి వచ్చి స్టే చేసి వాళ్ళ దర్శనం చేస్తున్నారు. సాయంత్రం సమ్మక్క దర్శనం కోసం వెళ్తున్నారా? దర్శనం. ఓకే, దర్శనం అయితే అయింది. మొక్కులు చెల్లించుకున్నారా? చెల్లించుకున్నాం. ప్రతిసారి వస్తుంటారా మీరు? వస్తుంటాం. ఓకే. అంటే తలనీలాలు సమర్పించాలా? ఇలవేల్పా లేదంటే దర్శనం చేసుకోవాలి? ఎత్తు బెల్లాలు. నిలువెత్తు బల్ల. ఎంతమంది సమర్పించారేంటి మీ ఇంట్లో? 4. ఇక్కడ పిల్లలు కూడా ఉన్నారు. ఎంతో ఉత్సాహంగా మేడారం జాతరలో పాల్గొంటూ అమ్మవార్లను దర్శించుకుంటూ. మరి వీరికి ఎంతవరకు అంటే మేడారం జాతరకు సంబంధించి, అమ్మవారికి సంబంధించి అంటే ఇంట్లో వాళ్ళు ఏం చెప్తున్నారో మాట్లాడదాం. హాయ్, ఏం పేరు పెట్టాలి? పేరు మనస్విని. దర్శనం అయిందా మనస్విని? అవ్వలేదా? అరే, దర్శనం అంటే దేవతను చూసుడు బిడ్డ. అయిందా? ఓకే, దర్శనం అంటే తెలీదా? ఓకే, చెప్పు, ఏమని మొక్కుకున్నావు? మరి డాక్టర్ కావాలని మొక్కుకున్నావా? మరి అమ్మ నెరవేరుస్తారు. మరి నువ్వు బాగా చదవాలి. మరి
సరేనా? నవోదయం పాస్ కావాలి. నవోదయ పాస్ కావాలి అంటే 6th క్లాస్ కోసమా? 6th క్లాస్ నవోదయం వెళ్ళిపోతావా బాగా చదువుకోవడానికా? గుడ్ గుడ్. నువ్వు ఏదో ఒకటి చెప్పాలంటే కాదు, ఏం మొక్కుకుంటావో చెప్పు. ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ పాస్ అవ్వాలన్నా ఫస్ట్ క్లాస్కి వెళ్ళాలన్నా? ఫస్ట్ క్లాస్ పాస్ అయింది. పాస్ అయ్యావు 2nd క్లాస్ కోసం. అరే చెప్పాలి. ఓకే. అమ్మవారి దగ్గర దర్శించుకున్నావుగా, మొక్కుకున్నావుగా? ఏం మొక్కుకున్నా చెప్పు. కలెక్టర్. కలెక్టర్ ఫస్ట్ క్లాస్ కలెక్టర్ కోరుకుంటున్నావా? వెరీ గుడ్. మరి బాగా చదువు సరేనా? స్ఫూర్తి. స్ఫూర్తి. స్ఫూర్తి ఏ క్లాస్ చదువుతున్నావు? 5th. దర్శనం అయిందా? బాగా చదువుకుంటున్నావా? మొక్కుకున్నావా? చలో. అది పిల్లలు కూడా ఎంతో సంతోషంగా వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటూ, అంటే పిల్లలకు మొక్కులు దర్శనం అంటే తెలియకపోయినా కూడా తల్లిదండ్రులతో కలిసి వచ్చి మేము పాస్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, కలెక్టర్ అవ్వాలి అంటూ బుజ్జి బుజ్జిగా వాళ్ళు మొక్కుకుంటున్నారు. అమ్మా మీరు? మేము శంషాబాద్ నుండి వచ్చాము. మేము 11 సంవత్సరాల నుంచి వస్తున్నాం ఇక్కడ. అమ్మవారు చాలా మహిమాన్వితమైన, మాకు సంతోషం ఉన్నది. 3 గంటలు లైన్లో నిలబడి దర్శనం చేసుకున్నాం, మాకు సంతోషం ఉంది. కోరిన కోరికలు తీర్చే తల్లి. జై సమ్మక్క, జై పగడీధరాజుకి జై. ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? బ్రహ్మాండంగా చేశారమ్మా, అంతా సంతోషమైంది. ఏమి ఇబ్బంది రాకుండా చాలా బాగా అరేంజ్మెంట్ చేశారు. బాగున్నాయి మేడం, చాలా బాగున్నాయి. మీరు ఎప్పుడు వచ్చారు? మేము ట్యూస్డే నైట్ వచ్చినాం మేడం. ట్యూస్డే నైట్ మంగళవారం ఉన్నాం. చాలా అంతా బాగా వాటర్ ఫెసిలిటీస్, ప్రతి ఒక్క ఫెసిలిటీస్ అంతా బాగున్నాయి. ఇక్కడ ఏం ప్రాబ్లం లేకుండా అంతా బాగా చేసి ఫర్ ఆల్. చాలా నా పేరు ప్రియాంక. సమ్మక్క జాతర బ్రహ్మాండంగా ఉన్నది, ఆనందంగా సంతోషం ఉన్నది. వచ్చిన భక్తులు అందరూ సంతోషంగా వెళ్ళాలి, వందనాలు వేసుకొని, అదే నా సంతోషం. అందరు కోరికలు తీరాలి, అమ్మ దగ్గర మొక్కుకున్న వాళ్ళందరినీ సంతోషం. చాలా మరి కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. మరి మొక్కులు చెల్లించుకున్నారా? సాయంత్రం 5 గంటలకు అధికారిక లాంఛనాలతో సమ్మక్క గడ్డ మీదకు రాబోతున్నారు. నమస్తే అండి. మేము భద్రాద్రి కొత్తగూడెం నుంచి వచ్చామండి. ఎవ్రీ ఇయర్ కాదు, 2 years కోసం మా అమ్మమ్మ, మా పిల్లలు, మా ప్రతిదీ మా పుట్టింటికల నుంచి ఇక్కడ వరకు ఏ ఇయర్ కూడా ఇంతవరకు మిస్ అవ్వలేదు. ఎవ్రీ 2 years ఒకసారి 3 days 4 days ఉండేలా మాకు ప్రతిదీ ఏ ఆపద వచ్చినా సమ్మక్క సారక్క దేవతలనే మొక్కుతాం. ఏ రోజు కూడా ఇక్కడ చిన్న అపశృతి కానీ ఎలాంటి లోట్లు కూడా ఎప్పుడు ఇంతవరకు జరగలేదు. ఏదన్నా వెళ్తుంటే ప్రయాణంలో కానీ యాక్సిడెంట్ అవ్వడం అలాంటి ఇంతవరకు జరగలేదు. అంత దయగలి సమ్మక్క సారక్క తల్లులు. మరి మీరు ఏ మొక్కు అంటే అమ్మవారికి నిలువెత్తు బంగారం ఇస్తూ ఉంటారు, కోళ్లను, మేకలను ఈ విధంగా. మరి మీరు ఎటువంటి మొక్కు చెల్లించుకున్నారు? అమ్మవారికి మాకు మొక్కులు తీర్చినా తీర్చకపోయినా ఆ నమ్మకంతో ఎప్పటికైనా మాకు అమ్మే దర్శించుకుంటాం. కంపల్సరిగా మా కోళ్ళు అన్ని మేము ఇక్కడ సమర్పించుకొని 3 days అట్లా ఉండేసి వెళ్తాం. చెప్పమ్మా, ఎక్కడి నుంచి? పెద్దపల్లి అయిపోయింది. దర్శనం బాగైందా? బాగా అయింది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయి మేడం. అవునా? ప్రతి ఇయర్ ఇక్కడ, ప్రతి సెకండ్ ఇయర్ 2 సంవత్సరాలకు ఒకసారి 2 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడికే వస్తాం. బాగా